ఓకే మాస్టర్స్, ముందుగా ఈ శ్వాస విద్యను ఈ బ్రహ్మాండ లోకానికి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే ఈ జూమ్ సెషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి రంగనాథ్ సార్ కి, జూమ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఆత్మస్వరూపికి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నాగమణి మేడం కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను నేను తెలుసుకోవడానికి, నాకు నేనుగా సాధన చేస్తూ పొందినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. మాస్టర్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి, మామూలుగా నేనైతే ఇప్పటి వరకు నేను చదివింది నార్మల్ డిగ్రీ. నా ఇంట్రడక్షన్ వచ్చేసి ఆల్రెడీ మేడం చెప్పడం జరిగింది అనుకుంటాను. పేరు వచ్చేసి భారతి. మా గ్రామ పంచాయతీ వచ్చేసి తిప్పారెడ్డిపల్లి. వ్యవహార రీత్యా నేను చిన్న స్కూల్ రన్ చేస్తా ఉన్నాను. ఓకే కదా మేడం? వాయిస్ చిన్న స్కూల్ రన్ చేస్తా ఉన్నాను. నాకు ఒక పాప, ఒక బాబు. సార్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ లో రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. పాప ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి పీజీకి ప్రిపేర్ అవుతుంది. బాబు హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ వర్క్ లో ఉన్నాడు. ఇది నా స్వపరిచయం. ఆల్రెడీ నేను ఇందులో ఒక 2-3 క్లాసెస్ ఇచ్చాను అనుకుంటాను. అయినప్పటికీ ఇంకా కొత్త వారు ఎవరైనా జాయిన్ అయి ఉంటారు, తెలుసుకోవాలనే తపనతో ఉంటారు కాబట్టి చెప్పాలి అనేటువంటి సదుద్దేశంతో, నా ధర్మంగా భావిస్తూ నా ఇంట్రడక్షన్ నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్. ఇలా నేను మెడిటేషన్ లోకి 2018 లో రావడం జరిగింది. మామూలుగా అయితే నేను చదివింది నార్మల్ డిగ్రీ. పుస్తకం నార్మల్ డిగ్రీ కూడా పుస్తక పరిజ్ఞానమే అప్పటి వరకు. కానీ ఆ నార్మల్ డిగ్రీ తప్ప నాకు ఎలాంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ, ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి బుక్స్ చదివేటువంటి అలవాటు కానీ నాకు లేదు మాస్టర్స్. ఎప్పుడైతే నేను ఈ 2018 లో మెడిటేషన్ లోకి వచ్చానో, మెడిటేషన్ కంటే ముందు చాలా అస్తవ్యస్తమైనటువంటి జీవితం. మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఈ అద్భుతమైనటువంటి శ్వాస విద్యను మనందరికీ పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే ఈ శ్వాస విద్యను తెలుసుకున్న తర్వాతనే, ఈ శ్వాసపై ధ్యాస పెట్టిన తర్వాతనే జీవితాన్ని అద్భుతంగా, ఇంతకుముందు భౌతిక ప్రపంచంలో నేను ఈ రోజు చూస్ చేసుకున్నటువంటి టాపిక్ కూడా నేను ధ్యానం చేస్తూ అనుభవ జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించడం జరుగుతుంది మాస్టర్స్. నా ఉద్దేశం, నా యొక్క ఇంటెన్షన్, నా యొక్క పరిజ్ఞానం ఏంటి మాస్టర్స్ అంటే, ఇక్కడ ధ్యానం చేస్తూ స్వాధ్యాయంలో భాగంగా అని చెప్పారు మేడం. ఇప్పుడు స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడము అని చెప్పేసి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే తనను తాను తెలుసుకున్నటువంటి, శ్వాసపై ధ్యాస పెడుతూ నన్ను నేను తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో, అంటే నన్ను నేను తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో నేను పొందినటువంటి అనుభవ జ్ఞానంలో భాగంగానే ధ్యానం మూలం విధం జగత్ అనేటువంటి మెసేజ్ ని తీసుకోవడం జరిగింది. భౌతిక ప్రపంచంలో ధనం మూలం విధం జగత్ అంటారు. ధనం అంటే మనం భౌతికంగా జీవించడానికి ఎంతో డబ్బును సంపాదించడం కోసం పుస్తక పరిజ్ఞానంతో రకరకాల వ్యవహారాలు చేస్తూ, డబ్బు ఉంటే సరిపోతుంది, జీవితాన్ని సాదాసీదాగా ఎంతో అద్భుతంగా జీవించవచ్చు అని అనుకుంటారు. నేను కూడా ఒకప్పుడు ధ్యానంలోకి రాకముందు డబ్బే సర్వస్వం అనుకున్నాను. ధనం అంటే ధనం ఉంటే చాలు, అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది అని ఆధ్యాత్మిక మార్గంలోకి రాకుండా ఉండేటువంటి ప్రతి వ్యక్తి, సర్వసాధారణమైన వ్యక్తి ఆలోచించేటువంటి జీవన విధానం ఆ రకంగా ఉంటుంది మాస్టర్స్. కానీ ఎప్పుడైతే నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో, శ్వాసపై ధ్యాస పెట్టి, మనకి యోగి వేమన గారు చెప్పారు మాస్టర్స్, కాయపు టూపిరిలోనే గని ఉంది అని చెప్పారు. ఈ అద్భుతమైనటువంటి గనిని ఓపెన్ చేయడానికి, కాయం అంటే శరీరం మాస్టర్స్, ఈ శరీరంలో ఉన్నటువంటి అద్భుతమైన గనిని మనం ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో ఎంతో కష్టపడి సంపాదించినటువంటి జ్ఞానం ద్వారా పొందేటువంటి ధనంతో జీవితాన్ని సంతోషంగా గడుపుతాము అని చెప్పేసి అనుకుంటాం మాస్టర్స్. కానీ అక్కడ అది అవాస్తవము, అది అశాశ్వతము. అవాస్తవమైనటువంటి, అశాశ్వతమైనటువంటి దాని వెంట పరిగెడుతూ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాను అనేటువంటి అద్భుతమైన పరిజ్ఞానం కూడా ఇందులోకి వచ్చిన తర్వాత, శ్వాసపై ధ్యాస పెడుతూ మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించినటువంటి ఈ శ్వాస అనేటువంటి ఈ కాయము లోపల గని ఉంది. ఆ గనిని ఓపెన్ చేయాలి అనుకుంటే శ్వాస అనే కీ, ఆ కీని మనందరికి అందించిపోయారు మాస్టర్స్. ఆ కీని ఎవరైతే శ్రద్ధగా
పట్టుకుని ఆ కీతో ప్రయాణం చేయగలుగుతారో వారి జీవితం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయం నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. దానికంటే ముందు నేను ఈ ధ్యానం మూలం మిదం జగత్ అనేటువంటి టాపిక్ నిర్వచించడానికంటే ముందు ఇప్పుడు ఒక సన్నివేశం, నేను ఈ జూమ్ లో జాయిన్ అయిన తర్వాత నేను మామూలుగా మెడిటేషన్ లో కూర్చున్నాను. లాస్ట్ 5 minutes లో అనుకుంటాను మాస్టర్స్, నా ముందు ఒక విజన్ కనిపించింది మేడం. ఆ విజన్ షేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లారిటీ ఇస్తాను మీకు ఈ ధ్యానం మూలం జగత్ అనేటువంటి విషయంపై, అంశం పైన. ఏంటంటే నేను కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నా ముందు ఆ సీతా శ్రీరాముల వారి 4 విగ్రహాలు కనిపిస్తున్నాయి మేడం. గోల్డ్ కలర్ లో ఉన్నాయి, 4 సెట్స్. మామూలుగా అర్ధనారీశ్వర తత్వంతో 4 విగ్రహాలు కనపడతా ఉన్నాయి. ఏంటి 4 విగ్రహాలు కనపడతా ఉన్నాయి అని చెప్పేసి నాకు నేనుగా క్వశ్చన్ వేసుకున్నప్పుడు అంతరంగంలోంచి వచ్చినటువంటి మెసేజ్ మాస్టర్స్, ఇది స్వాధ్యాయం. నన్ను నేను శ్వాసపై ధ్యాస పెట్టి నాతో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఈ విజన్ని చూయించి దాంతో పాటు జ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. ఏంటంటే ఆ అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నటువంటి 4 విగ్రహాలు అక్కడ కనపడడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు నాకు శ్రీరాముడు సీతా శ్రీరాములు అంటేనే ధర్మానికి ప్రతీక, ధర్మో రక్షితి రక్షిత అని చెప్తారు. అలా 4ని ఎందుకు చూపించారు అని చెప్పేసి అన్నప్పుడు 4 ధర్మాలు అని చెప్పారు ఇక్కడ. శరీర ధర్మము, ఆత్మ ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మం. ఈ 4 ధర్మాలతో కనుక ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళ జీవితం ధనం మూలం ఇదం జగత్ కాకుండా ధ్యానం మూలం ఇదం జగత్. దేహ ధర్మాన్ని చాలా మంది సాధన చేస్తూ సాధనలో భాగంగా నేను శరీరాన్ని కాదు నేను ఆత్మను అనుకుంటున్నారు మాస్టర్స్. దేహాన్ని కాదు అనుకున్నప్పుడు ఈ దేహానికి కూడా ఒక ధర్మం ఉంది మాస్టర్స్. ఈ దేహానికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి, ఎలాంటి జీవితం, ఈ దేహం సరిగా ఉంటేనే మనం మన ఆత్మతో అనుసంధానమై ఆత్మ యొక్క విలువలను గమనించినప్పుడే మనం మన యొక్క కుటుంబంతో దేహ ధర్మాన్ని గమనించి దేహ ధర్మంతో సరి అయిన జీవన విధానం జీవిస్తున్నప్పుడే, ఆత్మతో అనుసంధానం అవుతూ ఆత్మ ధర్మాన్ని గుర్తించినప్పుడే మనం మన కుటుంబ ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించగలుగుతాము. ఎప్పుడైతే కుటుంబ ధర్మాన్ని మనం అద్భుతంగా నిర్వర్తిస్తామో అప్పుడే సంఘ ధర్మం నిర్వర్తించగలుగుతాం. ఇప్పుడు మనకి మామూలుగా ధ్యానం చేస్తూ నేను దేహాన్ని కాదు ఆత్మను అని అనుకున్నప్పుడు దేహాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దేహాన్ని గౌరవిస్తూ, ఎందుకంటే ఈ దేహం భూమి మీదకి వచ్చింది నేర్చుకోవడానికి మాస్టర్స్, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని గడించడానికి. ఈ మామూలుగా భౌతిక ప్రపంచంలో దేహం కోసం ఎవరు కూడా వాల్యూ ఇవ్వరు, కానీ ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే ఆత్మజ్ఞాని మాత్రమే దేహం వాల్యూ ఇస్తూ ఆత్మను, ఇప్పుడు ఆత్మ గురించి మనకు పూర్తి అవగాహన కావాలి, ఈ యొక్క దేహాన్ని తీసుకొని మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, పూర్తి పూర్వ పరిజ్ఞానం కావాలి అనుకుంటే, ఆత్మతో అనుసంధానం అవ్వాలనుకుంటే ఈ దేహాన్ని సరిగా చూసుకోవాలి మాస్టర్స్. దేహంలో కొన్ని కోటాను కోట్ల కణాలతో నిర్మాణమైనటువంటి ఈ దేహానికి గ్రాటిట్యూడ్ ప్రతి క్షణం, ఈ దేహం అంతా కూడా పంచభూత తత్వాలతో నిర్మాణం అయ్యింది. ఆ పంచభూత తత్వాలను ప్రతి క్షణం గ్రాటిట్యూడ్ తెలుపుతూ, గ్రాటిట్యూడ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క పంచభూతాలలో ప్రతి తత్వానికి మనం క్షమాగుణంతో ఉంటూ ఎప్పుడైతే వాటిని గౌరవిస్తామో అప్పుడు ఈ యొక్క దేహం వజ్రకాయంగా మారుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే దేహం వజ్రకాయంగా మారుతుందో అప్పుడు మనము సాధనా భాగంలో ఆత్మ గురించి తెలుసుకోవడానికి, మనం ఏదైతే నేర్చుకోవడానికి మనం వస్తూ ఆత్మ పరిణామ క్రమంలో కొంత పోర్షన్ తీసుకొని వచ్చాం మాస్టర్స్. కొన్ని ప్రశ్నలు తీసుకొని వచ్చాం. మనం తీసుకొచ్చుకున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు మనం మన దేహంతో అనుసంధానమై ఆత్మతో దేహంతో ప్రయాణం చేస్తూ ఆత్మతో అనుసంధానమైనప్పుడే మనం తెచ్చుకున్నటువంటి ప్రశ్నలకి సమాధానం బయట ఎక్కడ దొరకదు మాస్టర్స్. మనం వచ్చేటప్పుడు తెచ్చుకున్నది మన శరీర ధర్మంతో, ఆత్మ ధర్మంతో, కుటుంబ ధర్మంతో, సంఘ ధర్మంతో, 4టితో కలిసి అద్భుతమైన జీవితాన్ని జీవించినప్పుడే మనకి నేను ఒక ఆత్మ స్వరూపాన్ని, నేనే ఒక దైవాన్ని అనేటువంటి భావం అర్థమవుతుంది మాస్టర్స్. ఈ రకంగా నేను విజన్ లో ఇక్కడ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆ విజన్ ద్వారా నేను గమనించినటువంటి మ్యాటర్ మాస్టర్స్. ఇది ఇక్కడ దేహ ధర్మము, ఆత్మ ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మం, ఈ 4టిని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే ప్రతి క్షణం ఎరుకతో ఉంటూ వాటికి గ్రాటిట్యూడ్ తో జీవిస్తారో వారికి
భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు. మా సంబంధం లేదు అంటే అన్నిటితోనే ఉంటాము. అంటిముట్టకుండా మనతో మనం ప్రయాణం చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని గడపడం కోసం మన దగ్గర సింగిల్ ఎన్పి లేకపోయినా ఏ ఆర్భాటాలకి అంగులకు పోకుండా జీవితాన్ని క్షణక్షణం అద్భుతంగా జీవించడానికి అద్భుతమైనటువంటి మార్గమే శ్వాస మార్గం, ధ్యాన మార్గం మాస్టర్స్. ఇది నాకు ఇక్కడ అర్థమైనటువంటి పాయింట్ మాస్టర్స్. ఇప్పుడు ఈ క్షణం లాస్ట్ 5 minutes నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు నేను నా యొక్క ఈ శ్వాసతో అనుసంధానమైనప్పుడు లోపల నుంచి ఇంట్యూషన్ రూపకంగా వచ్చినటువంటి మెసేజ్ మాస్టర్స్. ఇది నిజంగా చాలా మిరాకిల్ గా అనిపించింది మేడం ఇది నాకు. ఎందుకంటే మామూలుగా ధ్యానం చేస్తూ ఏమనుకుంటారంటే నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఎన్నో తెలుసుకున్నాను అనుకుంటారు. కానీ అన్ని తెలుసుకొని కూడా నీ యొక్క దేహాన్ని గౌరవించకుండా, ఆత్మను గౌరవించకుండా, కుటుంబాన్ని గౌరవించకుండా నువ్వు సంఘంతో మమేకం కాలేవు. ఈ రోజు భూమి మీద భూమాత ఎన్నో కష్టాలకి ఎంతో బాధ, భూమి మీద ఎన్నో సరికాని భూమి అంతా కూడా ఎంతో బాధకి గురి అవుతుంది మాస్టర్స్. అంటే అకాల వర్షాలు కురవడం అంటే దీన్ని ఏం చెప్తారు మాస్టర్స్ అంటే మామూలుగా ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి ప్రధాన కారణం నేనే అనేటువంటి సత్యం ఒక ఆత్మ జ్ఞాని మాత్రమే గుర్తించగలుగుతారు మాస్టర్. ఇక్కడ దృష్టి కోణాన్ని మార్చుకుంటే సృష్టి కోణం మారుతుంది. నీకు నువ్వుగా నిన్ను నువ్వు సరిదిద్దుకున్నప్పుడు నీ యొక్క దేహ ధర్మాన్ని, ఆత్మ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సంఘ ధర్మాన్ని 100% నిర్వర్తించినప్పుడు నీ సృష్టి కోణం అంతా మారుతుంది అనేటువంటి భావం ఇక్కడ అర్థమైంది మాస్టర్స్. అయితే ఇలాగే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ నేను సాధన చేసినటువంటి టైంలో ఈ యొక్క ధ్యానం మూలం మిదం జగత్ అనేటువంటి వర్డ్ నాకు ఎందుకు వచ్చింది మాస్టర్స్ అంటే నేను సాధన చేసేటువంటి టైంలో నేను మామూలుగా 1,44,000 మంది 1947 తర్వాత ఆత్మ పరిణామ క్రమంలో పత్రిజీ గారు జన్మ తీసుకున్న తర్వాత అక్కడ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో భాగంగా 1,44,000 మంది ఈ సోల్స్ ని తనతో పాటు తీసుకొని భూమి మీదకి రావడం జరిగింది అని చెప్పేసి అక్కడ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు నేను ఒక విజన్ ద్వారా చూశాను మాస్టర్స్. అలా నాకు నేనుగా 1,44,000 మందిలో నేను కూడా ఉన్నాను అనేటువంటిది బి ప్రాక్టికల్ గా నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాను మాస్టర్స్. అంటే మామూలుగా చెప్తా ఉంటారు 1,44,000 మంది కాంతి లోకవాసులు భూమి మీదకి దిగారు, వారితోనే భూమి అంతా కూడా మారిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. కానీ అలా 1,44,000 మందిలో నేను కూడా ఉన్నాను అనేటువంటి సత్యం నాకు ఎలా అర్థమైంది మాస్టర్స్ అంటే నేను 2021 లో కరోనా పీరియడ్ లో నేను ఒక స్కూల్ రన్ చేస్తా ఉన్నానని చెప్పాను కదా మాస్టర్స్. ఆ స్కూల్ రన్ చేసేటువంటి టైంలో ఇక స్కూల్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఎంటీగా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను. అప్పుడప్పుడే ధ్యాన పరిచయం అయింది కాబట్టి నేను ఖాళీగా ఉన్నాను. ఏం చేయాలి అనుకుంటూ సాధనలో కూర్చున్నప్పుడు నా లోపల నుంచి ఒక వాయిస్ వినిపించింది మాస్టర్స్. ఏంటి అంటే ఆ వాయిస్ ఎలా వినిపిస్తుందంటే భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దుర అంటూ ఒక పద్యం అనిపించింది. అబ్బాయి ఇదేంటి, ఎప్పుడో నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు అప్పుడెప్పుడో చదువుకున్నటువంటి పద్యం కదా, ఇది వినిపించింది, దీని అంతరార్థం ఏంటి అని నాకు నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు నా ముందు కొన్ని వేల మూగ జీవాలు కనబడుతున్నాయి మాస్టర్స్. అవి ఏం చెప్తున్నాయి అంటే నీ యొక్క దేహం అంతా కూడా కొన్ని కోటాను కోట్ల కణాలతో నిండి ఉన్నది. కోటాను కోట్ల కణాలతో నిండి ఉన్నటువంటి దేహం అంతా కూడా సాధన చేస్తూ కాంతితో నింపుకోవాలి. ఆ కాంతి కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి ఆ మూగ జీవాల సందేశం ఇవ్వడం జరిగింది మాస్టర్స్. అంటే ఆ కాంతి కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. ఆ నీ యొక్క దేహం అంతా కూడా కొన్ని కోటాను కోట్ల కణాలతో నిర్మాణం అయ్యింది. కోటాను కోట్ల కణాలతో కలుషితమైనటువంటి దేహాన్ని కాంతితో నింపు, ఆ కాంతి కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాము అన్నప్పుడు నాకు అర్థమైంది మాస్టర్స్. నేను 1,44,000 మందిలో ఉన్నటువంటి కాంతిలోక వాసుల్లో నేను కూడా ఒక కాంతిలోక వాసిని అని అలా నాకు నేనుగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత సాధన చేస్తూ నేను కాంతితో అనుసంధానం అవుతూ భూమి మీద ఉన్నటువంటి ఈ కాంతి స్ప్రెడ్డింగ్ అనేటువంటి మెడిటేషన్ లో జాయిన్ అయిపోయి కాంతి స్ప్రెడ్ చేస్తున్నటువంటి టైంలో నా ముందుకు కాంతి స్ప్రెడ్ చేయడం అంటే మాస్టర్స్ ఆఫ్ లైడియన్ మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యాను. నేను కనెక్ట్ అయిపోయి సాధన చేస్తున్నటువంటి టైంలో నా ముందుకి ఈ భౌతిక ప్రపంచంలో బిల్ గ్రేట్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలో సంపాదించినటువంటి అనిల్ అంబానీ ఇలాంటి వ్యక్తులు
పారిశ్రామికవేత్తలే అనుకోండి, అధిక మొత్తంలో డబ్బును సంపాదించినటువంటి వ్యక్తులంతా కూడా కోటు, సూటు, బూటు వేసుకొని ఒక పదుల సంఖ్యలో మా డోర్ ఓపెన్ చేసి నా ముందుకు వచ్చి నిల్చున్నారు మాస్టర్స్. అరే వీళ్ళేంటి, అనిల్ అంబానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కదా, ఎంతో సంపాదిస్తున్నారు కదా, వీళ్ళు నా ముందుకు వచ్చారేంటి, ఎందుకు వచ్చారు అని చెప్పేసి నేను వాళ్ళని క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది మాస్టర్స్. మీరు సాధనలో కూర్చొని కాంతి స్ప్రెడ్ చేశారు కదా, ఆ కాంతి స్ప్రెడ్ చేసినప్పుడు ఆ యొక్క తరంగ రూపంలో మీ యొక్క వైబ్రేషన్ అనేది మాకు టచ్ అయ్యి ఇది మాకు అవసరం అని చెప్పేసి మేము మీ ముందుకు రావడం జరుగుతుందమ్మా అని. మేము భౌతిక ప్రపంచంలో ఇన్ని కోట్ల సంపాదన, మా యొక్క సంపాదనకి అసలు లెక్కలే లేవు. అంత మొత్తంలో సంపాదించినప్పటికీ మాకెక్కడ కూడా సంతృప్తి లేదు. మేము సంపాదించినటువంటి సంపాదనకి సంతృప్తి కావాలి, ఒక సార్థకత ఏర్పడాలి అనుకుంటే మేము కూడా ధ్యానం చెయ్యాలి. ప్రపంచంలో ధనం మూలమిదం జగత్ అనుకుంటారు. ధనం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. భూమి నుంచి చంద్రమండలానికి కూడా రాకెట్స్ లో ప్రయాణం చేసి తెలుసుకోవచ్చు అనుకుంటారు. కానీ అలా అది అశాశ్వతమైంది. శాశ్వతమైనటువంటి సత్యం ఏదైనా ఉందయ్యా అంటే ఒక ధ్యానం మాత్రమే. ధ్యానం చేస్తూ ఎవరైతే తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు మాత్రమే అసలైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకుని తనను తాను తెలుసుకొని సర్వం కల్విదం బ్రహ్మ, అన్నిటి లోపల ఉన్నది అదే ఆత్మ పదార్థం అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ధనం మూలమిదం జగత్ కాదు, ధ్యానం మూలమిదం జగత్. ధ్యానం తెలుసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏమి ఉన్నా లేకపోయినా ఎంతో అద్భుతంగా జీవించడం జరుగుతుంది అనేటువంటి మెసేజ్ ని వాళ్ళు నాకు చెప్పిపోవడం జరిగింది మాస్టర్స్. అయితే అక్కడ అంత పెద్ద మొత్తంలో సంపాదించినటువంటి వ్యక్తులు నా ముందుకు వచ్చారు అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఈ యొక్క ఆత్మే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మతో మనం అనుసంధానమైనప్పుడు ఈ యొక్క దేహమే దేవాలయము, దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు. నేను ఒక దైవాన్ని అని గుర్తించినప్పుడు దైవం ఒక సృష్టిని క్రియేట్ చేసేటువంటి అర్హతను సంపాదించింది. అలా అర్హతను సంపాదించుకోవడానికి నాతో నేను ప్రయాణం చేస్తూ ఇక్కడ ఒక విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పాలి మాస్టర్స్. ఎందుకంటే సాధన మార్గంలోకి వచ్చినటువంటి చాలా మంది అనుకుంటుంటారు, నేను గంటలు గంటలు సాధన చేస్తున్నాను, నేను కూడా ధ్యానం చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఇంకా నా పైన నాకు అవగాహన రాలేదు, నేను నా కుటుంబంతో ఎలా ఉండాలి, సంఘంతో ఎలా ఉండాలి, నాతో నేను ఎలా ఉండాలి అనేటువంటి క్లారిటీ ఇంకా రాలేదు. ఎలా వస్తుంది ఆ క్లారిటీ అన్నప్పుడు మేడం ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తించుకోవాలి. ఏంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత తెలుసుకోవాలనే తపన ఉంటుందో సాధన పైన కూడా అంతే తపన ఉండాలి. ఒక తపన మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అసలైనటువంటి ఆయుధం. ఇక్కడ ఎంత తపన ఉంటుందో ఆ తపనతో మాత్రమే మనం భౌతికంగా జీరో అయిపోయినప్పుడు అంతరంగికంగా హీరోలం కాగలుగుతాం. భౌతికంగా జీరో కానంత సేపు మనం అంతరంగికంగా మనతో మనం కనెక్ట్ కాలేము. భౌతిక ప్రపంచంలో మనం ఈ యొక్క దేహం పట్ల గ్రాటిట్యూడ్ తెలుపుతూ మనం మన కుటుంబంతో అద్భుతంగా జీవించాలి అంటే మనకి మన పైన ఎరక ఏర్పడాలి మాస్టర్స్. ఎరక ఏర్పడాలి అంటే కూడా నీతో నువ్వు అనుక్షణం ప్రజెంట్ లో ఉండగలిగినట్లయితే, నీతో నువ్వు నీ శ్వాసతో నువ్వు అనుసంధానమై జీవించినప్పుడు మాత్రమే నీకు ఎరక ఉంటుంది మాస్టర్స్. అలా ఎరక ఏర్పడడానికి ప్రధాన కారణం నేను ధ్యానం మొదలు పెట్టినటువంటి కొత్తలో నా లోపల నుంచి వచ్చినటువంటి పదాలు మాస్టర్స్. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది అనుకుంటాను, అయినప్పటికీ మళ్ళొక్కసారి ఇక్కడ ఇప్పుడు ఏ పుస్తకంలోంచి వచ్చినాయి కాదు మాస్టర్స్. నేను చదివింది నార్మల్ డిగ్రీ అయినప్పటికీ ఇంతటి అద్భుతమైన పదాలు నా లోపల నుంచి వచ్చాయి కాబట్టి నేను ఆ తపనతో సాధన చేశాను కాబట్టి నేనే దైవాన్ని అనేటువంటి సత్యాన్ని గ్రహించగలిగాను. ఎప్పుడైతే నేనే దైవాన్ని అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. నా జీవితం అద్భుతంగా మారింది అనడానికి సూచనగా నేను నా లోపల నుంచి వచ్చినటువంటి కొన్ని జ్ఞాన గుళికలు ఉన్నాయి మాస్టర్స్. ఆ జ్ఞాన గుళికలు ఏంటంటే ఇప్పుడు 2020 తర్వాత జూమ్ సెషన్స్ వచ్చాయి, తర్వాత రకరకాల బుక్స్ తీసుకున్నారు, బుక్స్లలో చదువుతున్నారు, సెక్షన్స్ లో జాయిన్ అయిపోయి రకరకాల మాస్టర్స్ చెప్తున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విన్నప్పుడు మన సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయిపోతాయి మాస్టర్స్. కానీ
నాకు ఇలాంటి జూమ్ సెషన్స్ ఏవి లేకుండానే 2019 లో 18 లో మెడిటేషన్ లోకి వచ్చాను. 19 లో నా అంతరంగంలోంచి వచ్చినటువంటి వర్డ్స్ మాస్టర్స్ ఇవి. నేను ఎక్కడ ఏ సజ్జన సంగత్యంలో పార్టిసిపేట్ చేయలేదు. జస్ట్ నాకు ధ్యాన పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నాతో నేను ఆ యొక్క శ్వాసను పట్టుకొని నా అంతరంగంతో నేను కనెక్ట్ అయిపోయినప్పుడు, శూన్యంలోకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి వర్డ్స్ మాస్టర్స్ ఇవి. ఎవరు ఎక్కడ భౌతికంగా నేను బుక్స్ లో చదవలేదు, ఎవరు చెప్తే వినలేదు. నేను చదివింది నార్మల్ డిగ్రీ. ఆ పుస్తకాలలో కూడా ఇలాంటి పదాలు నేను వినలేదు. అయినా నా లోపల నుంచి వచ్చినాయి. ఇలా ఏ పదాలు ఇవి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. జస్ట్ ఒకసారి నేను రీడ్ చేస్తాను, వినండి మాస్టర్స్. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అంతరార్థం నేను భౌతికంగా ఎలా వాటిని ఫీల్ అవుతూ ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించగలిగానో మీకు ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకుంటే అది అర్థమవుతుంది మాస్టర్స్. ప్రజ్ఞానం బ్రహ్మ, కదంబ వృక్షము, బదరికాశ్రమము, అష్టదిక్పాలకులు, సప్త మాతృకలు, కపాల మోక్షం, ఆత్మ సంయమనం, సోమరసం, గ్రహాంతర వాసులు, లైరా మాస్టర్స్, సిరియన్ లోక వాసులు, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, యూనివర్సల్ కోర్ కమిటీ, నారో మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్, వైలెట్ మాస్టర్స్, యాజ్ఞవల్క్యుల వారు, జనమేజయుడు, గాంధీవము, జీవ బ్రహ్మైక్య రాజయోగము, ఆధ్యాత్మికత, యోగ చిత్తవృత్తి నిరోధ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, బైనాకులర్స్, మేరు పర్వతం, అక్షయ పాత్ర, ఆది జీవ భౌతిక రసాయన శాస్త్రం, సర్వం కల్వితం బ్రహ్మ, ద గ్రేట్ అర్సానిక్ పోల్ ఆన్ యువర్ హెడ్, పెస్టిసైడ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు హర్ మైండ్ అంటూ ఇలా అద్భుతమైనటువంటి వర్డ్స్ నా లోపల నుంచి వచ్చాయి మాస్టర్స్. ఈ యొక్క పదాలు నా లోతు నుంచి నేను ఎక్కడ బయట వినలేదు, బుక్స్ లో చూడలేదు. కానీ జస్ట్ నేను నా శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు, నా లోతుల్లోకి ప్రయాణం చేస్తున్న కొద్దీ, నేను శూన్యంలోకి వెళ్తున్న కొద్దీ ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి నాకు ఎవరు చెప్తున్నారు, నేను తెలుసుకోవాలి, ఇవి ఎందుకు వచ్చినాయి, తెలుసుకున్నటువంటి తపన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు నేను నా యొక్క టైంను మొత్తం కూడా పరమాత్ముడు ఆ యొక్క పూర్ణాత్మ మనల్ని ఒక అంశాత్మక భూమి మీదకి పంపిస్తూ, సృష్టి ధర్మం ఆది యోగి పరమశివుడు భూమి మీద 24 అవర్స్ అరేంజ్ చేసి మనం భూమి మీదకి పంపించారు మాస్టర్స్. ఆ 24 అవర్స్ లో 8 అవర్స్ భౌతిక జీవితం కోసం, నీ కుటుంబ ధర్మం కోసం పని చేసుకోవడానికి కేటాయించారు. ఒక 8 అవర్స్ వచ్చేసి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, సాధనా మార్గానికి ఉపయోగించుకోమని చెప్పారు. ఇంకొక 8 అవర్స్ వచ్చేసి భౌతిక జీవితంలో 8 అవర్స్ నువ్వు శారీరకంగా అలసిపోయినప్పుడు ఈ శరీరానికి దేహ ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం 8 అవర్స్ మిగిలి ఉన్నాయి మాస్టర్స్. ఆ 8 అవర్స్ నిద్ర కోసం ఉపయోగించమని చెప్పారు. 8 అవర్స్ కుటుంబ ధర్మం కోసం పనిచేయమని చెప్పారు. భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క కుటుంబ ధర్మం ఉంటుంది కాబట్టి దానికోసం 8 అవర్స్ కేటాయించమని చెప్పారు. 8 అవర్స్ నిద్రకు కేటాయించమని చెప్పారు. 8 అవర్స్ సాధనకి, నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం కేటాయించమని చెప్పారు. అలా నా అంతరంగంలో ఇంట్యూషన్ రూపకంగా వచ్చిన తర్వాత ఈ 24 అవర్స్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని తూచా తప్పకుండా ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఆ 8 అవర్స్ లో నన్ను నేను తెలుసుకోవడానికి మినిమం 6 అవర్స్ కేటాయించాను మాస్టర్స్. ఇక్కడ అది ఏ టైం అంటే నైట్ 9 to 11 2 అవర్స్, మార్నింగ్ 3 to 6 5 అవర్స్ అలా సాధనకు కేటాయించి, మధ్యలో టైం దొరికినప్పుడు అప్పుడో ఇప్పుడో సజ్జన సంగత్యంలో పార్టిసిపేట్ చేయడం, ఒక 1 అవర్ సజ్జన సంగత్యంలో పార్టిసిపేట్ చేయడం, ఇంకొక 1 అవర్ అద్భుతమైనటువంటి మాస్టర్స్ సాధన చేస్తూ తనను తను తెలుసుకోవడానికి మన గురువు గారి ఆదేశానుసారం అద్భుతమైనటువంటి గ్రంథాలను రచించి బయట పెట్టారు. ఆ బుక్స్ ను చదవడం, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి జ్ఞానం కాదు, మన లోతుల్లోకి మనం ఇన్స్పైర్ అవుతూ ఒక సజ్జన సాంగత్యంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ సజ్జన సాంగత్యం ద్వారా ఇన్స్పైర్ అయ్యి నా లోతుల్లోకి నేను ప్రయాణం చేయడానికి అద్భుతంగా ఆ టైం ఆ సజ్జన సాంగత్యం 1 అవర్ కేటాయించడము, స్వాధ్యాయం ఆ బుక్స్ చదివినప్పుడు ఆ మాస్టర్ తో కనెక్ట్ అయిపోయి నాతో నేను అనుసంధానం అవుతూ, మార్పు అంటే మనతో మనం అనుసంధానం అయినప్పుడు తప్ప, గంటలు గంటలు సాధన చేసినప్పుడు నీ లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను జయించేటువంటి శక్తి వస్తుంది మాస్టర్స్. ఇక్కడ అరిషడ్ వర్గాలను ఎప్పుడైతే మనం జయించగలుగుతామో అప్పుడు మాత్రమే మనం భౌతికంగా జీవించేటువంటి జీవితంలో మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ భౌతికంగా మన పైన మనకి
అవగాహన లేకపోవడానికి ప్రధాన కారణం మన లోపల ఉన్నటువంటి శక్తి మనం కనెక్ట్ కాలేకపోవడం మాస్టర్స్. అలా నేను ఒకానొక టైంలో సాధన చేస్తున్నటువంటి టైంలో నేనే దైవాన్ని అని తెలుసుకున్న తర్వాత, ఒక దైవం ఎలా ఉంటుంది భూమి మీద తన జీవితాన్ని కొనసాగించాలంటే, దైవం దృష్టిలో అందరూ సమానము, అంతా సమానమే, అందరి లోపల ఉన్నది అదే అనేటువంటి సత్యం అర్థం కావాలి అంటే, నేను సాధనలో కూర్చున్నప్పుడు తిరుపతికెళ్ళిపోయాను మాస్టర్స్. ఆ తిరుపతిలో అయ్యగారులంతా కూడా అక్కడ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వదిలిపెట్టి నాకు అభిషేకం చేస్తా ఉన్నారు మాస్టర్స్. మరి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం ఆపేసి నాకు అభిషేకం చేస్తా ఉన్నారు అంటే, ఈ అభిషేకంలో ఉండేటువంటి పంచామృతాలు, ఆ పంచామృతాలను నేను శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు ఎవరు తెచ్చి పెట్టారు? ఆ పంచామృతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు నేనుగా క్వశ్చన్ వేసుకున్నప్పుడు, నీవు శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు యూనివర్స్ లో ఉన్నటువంటి ఆ కాస్మిక్ పవర్ పంచామృత రూపంలో నా లోపల అభిషేకం చేయడం జరిగింది అన్నటువంటి సత్యం అర్థమైంది మాస్టర్స్. ఈ రకంగా నాతో నేను అనుసంధానం అవుతూ అద్భుతమైనటువంటి దివ్య దైవిక శక్తిని నా లోపల నింపుకున్నప్పుడు, నా లోపల ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, ఆవేశం ఇవన్నీ కూడా జయించడం జరిగింది మాస్టర్స్. మనకి ఫిజికల్ గా భౌతిక ప్రపంచంలో కుటుంబ ధర్మంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి మనం ఇబ్బంది పడుతున్నాం అంటే దానికి ప్రధాన కారణం మన లోపల ఉన్నటువంటి శక్తికి మనం కనెక్ట్ కాలేకపోవడమే మాస్టర్స్. ఎప్పుడైతే అద్భుతమైన సాధనలు కొనసాగిస్తామో, మనకి మన గురువు గారు చెప్పారు, గౌతమ బుద్ధుల వారు తను సాధన చేస్తూ తనతో పాటు కొంతమంది శిష్యులను తీసుకొని భిక్ష పాత్ర పట్టుకొని ఇంటింటికి వెళుతా ఉన్నప్పుడు భిక్ష వేయడానికి వచ్చినటువంటి ఒక ఆవిడ వచ్చేసి వారిని అంటుందట, ఏంటయ్యా ఆజానుబాహుల్లాగా ఉన్నావు, కష్టం చేసుకొని సంపాదించుకోవచ్చు కదా, ఇలా భిక్ష అడగడానికి సిగ్గు అనిపించట్లేదా నీకని చెప్పేసి రకరకాల మాటలతో వారిని దూషించడం జరుగుతుందంట మాస్టర్స్. అలా తిడుతున్నప్పుడు పక్కనున్నటువంటి శిష్యులకి చాలా బాధ అనిపిస్తుందంట, కానీ వారికి మాత్రము ఎలాంటి బాధ అనిపించదు. శిష్యులు అన్నారట పక్కకు పోయిన తర్వాత, అంతగా తిడుతుంది కదా గురువు గారు, మీరు ఎందుకు స్పందించట్లేదు, ఏదో మీరు చెప్పొచ్చు కదా, చెప్పకుండా సైలెంట్ గా ఎందుకు వచ్చారు అని చెప్పేసి అన్నప్పుడు వారు అన్నారట, నేను వాటిని తీసుకోలేదు కదా, తీసుకుంటేనే కదా నాకు ఇబ్బంది, నేను తీసుకోనప్పుడు ఆవిడ మాటలు ఆవిడకే, నేను తీసుకుంటేనే అవి నాకు అని చెప్పేసి వారు ఎలా అయితే చెప్పారో అది నేను ప్రాక్టికల్ గా నేను సాధన చేస్తున్నప్పుడు ఆ మాస్టర్స్ మనతో మనం అనుసంధానం అయ్యి నేనే దైవాన్ని అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాస్టర్స్ మనకి ఎన్నో రకరకాల పరీక్షలు పెడతా ఉంటారు మాస్టర్స్. నేను నా కుటుంబ ధర్మంలో ఉన్నప్పుడు అన్ని సరిగా నిర్వర్తించినప్పుడు ఏదో ఒక రకంగా వంట చేసినప్పుడు ఆహార పదార్థాలు ఎంతో అద్భుతంగా తయారు చేసి వారి ముందు పెట్టినప్పటికీ తినడానికి రెడీ అయినప్పుడు మా సారు అనుకోకుండా ప్లేట్లు విసిరేయడము, ఇలా ఇలా చేసినాం, ఇది ఎలా ఉంది, ఇది నోటికి రుచి లేదని రకరకాల తిట్లతో దూషించడం జరుగుతుంది మాస్టర్స్. అది తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అదే వేరే వాళ్ళకి పెట్టినప్పుడు, అమ్మా ఇందులో ఏమేసి వండారు, ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఎంత టేస్ట్ గా ఉంది, ఎంత మధురంగా ఉందమ్మా, మీరు ఏమేమి వేసి వండుతారు వంటల్లో అని చెప్పేసి వేరే వాళ్ళు అడగడం జరుగుతుంది. కానీ మా సార్ మాత్రం ఎందుకు అలా తిడుతున్నారు అంటే, నన్ను నేను ఇంకా పూర్తిగా తెలుసుకున్నానా లేదా, నాలో ఇంకా చలనం వస్తుందా లేదా అనేది పరీక్షించడం కోసం మా మాస్టర్స్ పెట్టి పరీక్ష మాస్టర్స్. అలా మా సార్ ఏమన్నా కూడా అది తీసుకుంటేనే కదా నాకు నేను సరిగా చేశాను, నా బాధ్యత నేను సరిగా నిర్వర్తించినప్పుడు వారు ఎందుకు అలా అంటున్నారు, అది వారిష్టం, నాకు సంబంధం లేదు, నేను సరిగా చేశాను, నేను వారన్న మాటలను తీసుకోను అనేటువంటి స్థితికి ఈ రోజు వచ్చాను. ధ్యానానికంటే ముందు వారన్న మాటలకి వారే కాదు, ఫిజికల్ భౌతిక ప్రపంచంలో ఎవరు ఏమన్నా కూడా స్పందించే గుణం, అసలైనటువంటి దుఃఖం దీంతోటే స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. అలా దుఃఖ రాహిత్య స్థితిలో మనం జీవితాన్ని గడపడానికి ప్రతిదీ స్వీకరించినప్పుడే మనకి ఆ బాధ ఉంటుంది మాస్టర్స్. ఆ బాధను జయించగలిగితే, మన మనస్సును మనం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, మన పైన మనకు ఒక అవగాహన, అవేర్నెస్ అనేది ఏర్పరచుకోగలిగితే మాత్రం జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రాక్టికల్ గా నేను ఇక్కడ ఫేస్ చేస్తున్నాను మాస్టర్స్. సాధన చేసినప్పుడు సాధన యొక్క శక్తి మన లోపల ఎప్పుడైతే ఉంటుందో దేనిని మనం స్వీకరించము. సర్వం కల్విదం బ్రహ్మ, అందరి లోపల అదే ఉన్నది, ఆత్మ పదార్థము అనుకోవడం కాదు మాస్టర్స్.
ఈ సజ్జన సంగత్యంలో ఈ మాటలు చెప్పడం కాదు, ఎవరో చెప్తుంటే వినడం కాదు మాస్టర్స్. బి ప్రాక్టికల్ గా అది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు అనేది సీనియారిటీ ఇక్కడ. నిన్ను నువ్వు తెలుసుకోవడంలో నేను 10 సంవత్సరాలు సాధన చేశాను, 20 సంవత్సరాలు సాధన చేశాను. సాధనలో సీనియారిటీ అంటే ఇక్కడ నువ్వు జీవించే జీవితంలో అద్భుతంగా ఆనందంగా గడుపుతున్నావా లేదా, ఈ ఆధ్యాత్మికతను చేత పట్టుకొని నీ నీ లోపల నుంచి దుఃఖపూరితమైనటువంటి భావనా తరంగాలను భూమి మీదకి రిలీజ్ చేస్తున్నావా లేదా అనేదే ముఖ్యం మాస్టర్స్ ఇక్కడ. ఆ యొక్క నా ద్వారా నేను ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ బాధకరమైనటువంటి తరంగాలని నేను భూమాతకి పంపించను అనేటువంటి అవగాహనతో, అవేర్నెస్ తో ఎవరైతే జీవించగలుగుతారో వారి ద్వారా భూమాత కొంచెం తేలిక అవుతుంది అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ఇక్కడ ఇంకా ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆధ్యాత్మికత అనేది వచ్చింది నా లోపల నుంచి వచ్చింది. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు మాస్టర్స్. ఆధ్యాత్మికత అంటే మామూలుగా ఈ భగవంతుడి మార్గంలో ప్రయాణం చేయడం కోసం భగవంతుడిని తెలుసుకోవాలనే తపనతో ప్రయాణం చేయడమే ఆధ్యాత్మిక మార్గం అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే నాది నేను అనేటువంటి స్థితి నుంచి ఏమీ లేని స్థితికి ప్రయాణం చేయడమే అసలైన ఆధ్యాత్మికత అని చెప్పేసి నాకు లోపల నుంచి ఇంట్యూషన్ రూపకంగా వచ్చింది మాస్టర్స్. అది కూడా నాకు అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమీ లేని స్థితి అంటే ఏంటి మాస్టర్స్ అన్నప్పుడు ఇక్కడ కులము, మతము, ఆస్తి, అంతస్తులు, ధనిక, పేద, ఆడ, మగ, పగలు, రేయి, చీకటి, వెలుతురు, చావు పుట్టుక లేని అసలైన స్థితియే అసలైన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది పుస్తకాలలో చదివి తెలుసుకొని చెప్పడం కాదు, అనుభవపూర్వకంగా ఆచరించి చెప్పడమే అసలైన ఆధ్యాత్మికత అని అంతరంగంలోంచి తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ నాకు నేనుగా ఎంతో అద్భుతంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ శ్వాస విద్యను మనకందరికీ పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్ ఈ సందర్భంగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మామూలుగా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా లోపల నుంచి ఒక వాయిస్ వినిపించింది మాస్టర్స్. పూర్ణ శాంతి, మహాపరిపూర్ణ శాంతి, పూర్ణ పిలుపు, మహాపరిపూర్ణ పిలుపు అంటూ ఒక వాయిస్ వినిపించింది మాస్టర్స్. నేను ఒకటే మాస్టర్స్ ఇక్కడ సాధన చేసినప్పుడు శూన్యంలో కూర్చున్నప్పుడు నా లోపల నుంచి ఏదైతే వస్తుందో దానికి పూర్తి పరిజ్ఞానం నాకు కావాలి అని నేను క్వశ్చన్ వేసి కూర్చున్నప్పుడు ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ కి సమాధానం వస్తుంది మాస్టర్స్. పూర్ణ శాంతి, మహాపరిపూర్ణ శాంతి, పూర్ణ పిలుపు, మహాపరిపూర్ణ పిలుపు అనడానికి ఆ లోతుల్లోంచి రావడానికి కారణం ఏంటి మాస్టర్స్ అన్నప్పుడు పూర్ణ శాంతి, మహాపరిపూర్ణ శాంతి అంటే నువ్వు భౌతికతను పూర్తిగా కోల్పోయి ఆధ్యాత్మికంగా పూర్తిగా శూన్యంలోకి ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేయగలుగుతావు, పూర్ణ అంటే పూర్తిగా నాది నేను అనేటువంటి పదాన్ని వదిలిపెట్టి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆలోచన రహిత స్థితిలో నీతో నీవు ఎప్పుడైతే అనుసంధానం అవుతావో అప్పుడు మాత్రమే నీకు పూర్ణ శాంతి వస్తుంది. ఆ పూర్ణ శాంతి వచ్చిన తర్వాత మహాపరిపూర్ణ శాంతి అంటే ఇంకా దానికి కొలమానాలు లేవు మాస్టర్స్. అంతటి అద్భుతమైనటువంటి మహాపరిపూర్ణ శాంతికి వెళ్ళగలుగుతావు. అప్పుడే నీకు పూర్ణ పిలుపు, మహాపరిపూర్ణ పిలుపు. నువ్వు ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో జీరో అయిపోతావో, జీరో అవ్వడం అంటే మాస్టర్స్ నాది నేను అనేటువంటి దాన్ని కోల్పోయి ఇప్పుడు నా భర్త, నా పిల్లలు, నా ఆస్తి, నా అంతస్తులు, ఇది నా ఇల్లు, నాది నేను అనేటువంటి పూర్తి సర్వస్వాన్ని కోల్పోయి జీరో అయినప్పుడు మాత్రమే నీకు అక్కడ నీ పూర్ణాత్మలోకి నీవు అనుసంధానం అవ్వడానికి నీకు అవకాశం వస్తుంది అనేటువంటి విషయాన్ని నాకు మాస్టర్స్ అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ రూపంలో ఇక్కడ చూపించడం జరిగింది మాస్టర్స్. ఎక్స్పీరియన్స్ పొందడమే కాదు, ఆ యొక్క పూర్ణ పరిజ్ఞానాన్ని అన్నిట్లో ఉంటున్నాను, నా భర్తతో ఉంటున్నాను, నా పిల్లలతో ఉంటున్నాను, నా ఇంట్లో నా అని ఇక్కడ చెప్తున్నాను మాస్టర్స్. కానీ వేటితో అంటుకోకుండా నాతో నేను, నా శ్వాసతో నేను ఏదైతే నేర్చుకోవడానికి జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాను అది పూర్తి అవగాహనతో నాతో నేను క్షణక్షణం ఎరుకతో ఉంటూ ఈ యొక్క జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా ఏ సమస్య వచ్చినప్పటికీ అది నేను కాదు,
నా ముందు ఎంతటి జటిలమైన సమస్య వచ్చినప్పటికీ 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నాతో నేను అనుసంధానమైనప్పుడు నా ముందున్నటువంటి ప్రశ్నకి సమాధానం నా ఇంట్యూషన్. ఆత్మే పరబ్రహ్మం అనుకున్నాము. ఈ ఆత్మతో అనుసంధానమైనప్పుడు ఆ ఆత్మనే నీ యొక్క సమస్యకి ఆ సమస్య అనేది నీ లోతుల్లోంచి వచ్చింది కాబట్టి, నువ్వు తెచ్చుకున్నదే కాబట్టి ఆ సమస్యకి సమాధానం కూడా నీ లోతుల్లోంచి ఆత్మ మనకి ఎప్పుడు 24 అవర్స్ ఇంట్యూషన్ రూపకంగా నువ్వు ఇలా ఉండు, ఈ పని చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇది తిను, ఇది తినకు అనేటువంటి విషయాలని 24 అవర్స్ ఇంట్యూషన్ రూపకంగా మనకి అందిస్తూనే ఉంటుంది మాస్టర్స్. ఆ ఇంట్యూషన్ తో అందుకొని దానిని పాటించేటువంటి ప్రతి మాస్టర్ కూడా ఆ పూర్ణ శాంతిని, మహాపరిపూర్ణ శాంతిని పొందడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రాక్టికల్ గా నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం మాస్టర్స్. ఇది మామూలు విద్య కాదు, అద్భుతమైనటువంటి విద్య. ఒకానొక టైంలో ఈ యొక్క విద్యను కొనసాగించాలి అంటే కుటుంబాన్ని వదిలిపెట్టి, భార్యా పిల్లలను వదిలిపెట్టి ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోతే తప్ప కుదరనటువంటి సాధన ఈ రోజు మనం కుటుంబంలో ఉంటూనే మన సమస్యలని మనం ఫేస్ చేస్తూనే మనతో పాటు మనం ప్రయాణం చేస్తూనే ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఊరికే ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటే అలా శూన్యంలోకి వెళ్ళేటువంటి స్థితి మనకు ఏర్పడింది అంటే ఇది మనం చేసుకున్నటువంటి పూర్వ జన్మలో ఏదైతే పుణ్య ఫలం ఉందో ఆ ఫలాన్ని బట్టి అక్కడ మనల్ని ఆ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో కోర్ కమిటీలో మనమంతా కూడా సైన్ చేసి వచ్చాం మాస్టర్స్. నేను ఈ పని చేస్తాను, నేను ఇలా ఉంటాను అని మన యొక్క కోర్ కమిటీలో ఆకాశిక్ రికార్డ్స్ లో మనం ఏదైతే రాసుకొని వచ్చామో ఆ రాసుకొని వచ్చిన దాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వారి యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఆ రాసుకొని వచ్చిన దాన్ని మరిచిపోయి మాయలో పడిపోయి భ్రమలతో జీవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కూడా ఇంకా దుఃఖపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం సోల్ నిర్ణయం ప్రకారం తీసుకున్నటువంటి పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ జీవితాన్ని ఎవరైతే అడుగులు ముందుకు వేస్తున్నారో వారి యొక్క జీవితమే అద్భుతంగా ఉంటుంది. ప్రాక్టికల్ గా నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ఈ ప్రాక్టికల్ పరిజ్ఞానంలో నన్ను నేను తెలుసుకోవడానికి నేను ఏం నేర్చుకున్నాను, ఏం తెలుసుకున్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలా ఉండాలి భౌతిక ప్రపంచంలో అనేటువంటి అవగాహన బయట ఒకరు చెప్తే వచ్చేది కాదు, బయట ఒక పుస్తకం చదివితే వచ్చేది కాదు మాస్టర్స్. మనతో మనం అనుసంధానం అయినప్పుడు, ఆ యొక్క శక్తితో మనం కనెక్ట్ అయినప్పుడు, ఆ యొక్క శక్తి మన లోపల నుంచి ఆ యొక్క శక్తి మేల్కొన్నప్పుడు మాత్రమే మనం జీవించేటువంటి జీవితం ప్రతి క్షణం ఎరుకతో ఉంటూ అందరి లోపల ఉన్నది అదే, నేను అదే అనేటువంటి అవగాహన ఎప్పుడైతే ఏర్పడుతుందో ప్రతి క్షణాన్ని కూడా అద్భుతంగా ఆనందంగా నేనే దైవాన్ని అన్నప్పుడు ఈ యొక్క దైవం క్రియేట్ చేసేటువంటి సృష్టి ఎలా ఉండాలి, ఎంతో అద్భుతంగా ఆనందంగా ప్రతి క్షణం వైభవంగా భౌతిక ప్రపంచంలో కొన్ని కోట్ల వజ్రాలు పెడితే కూడా దొరకని ఆనందం అద్భుతంగా జీవించడానికి అవకాశం ఈ యొక్క శ్వాస విద్యను పరిపూర్ణంగా పూర్తి అవగాహనతో తపనతో సాధన చేసేటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా, ప్రతి ఒక్క మాస్టర్ అంటే పిరమిడ్ మాస్టరే కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో సొసైటీలు ఉన్నాయి. ఈ యొక్క ఆ యొక్క సొసైటీలో ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్క స్వరూపి కూడా తన యొక్క ఆత్మ ధర్మాన్ని తెలుసుకొని, దేహ ధర్మాన్ని తెలుసుకొని, కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూ సంఘ ధర్మంని పాటించినప్పుడు మాత్రమే ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి సూత్రంతో మనం ప్రయాణం చేసినట్లయితే ఈ యొక్క జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటూ ఈ భూమాత ఫేస్ చేసేటువంటి భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని మనం తీసుకుంటూ ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించినటువంటి శ్వాస విద్యకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహోతార్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం.